మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మీరు మీ ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యమైన పనులు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా పనులు వాయిదా పడడం, లేకపోతే చివరి మూమెంట్లో ఒకటి అనుకుంటే ఒకటి జరగడం బట్టి కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడడం అనేది, ఆ నేపథ్యంలో అది ముఖ్యమైన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికంగా పనులు అంటే వాటికి సంబంధించిన విషయాల్లో కొంత వాయిదాలు కానీ లేకపోతే వాటికి సంబంధించి ఏదైనా ఆటంకాలు లాంటివి ఎదురవడం కానీ ఉండడం బట్టి కూడా కొంత చికాకుగా ఉండే అవకాశం ఉంది. గృహానికి సంబంధించి కానీ లేకపోతే గృహంలో వాతావరణానికి సంబంధించిన విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ వాటి గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదైనా ఉంటే వాటి విషయంలో మీరు తగిన విధంగా జాగ్రత్త తీసుకుని అవసరమైతే వైద్యులను సంప్రదించడం కూడా చాలా వరకు మంచిది. అలాగే మాటల వల్ల ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ వీలైనంతవరకు ముఖ్యంగా మీ ఇన్లాస్ సైడ్ వారితో కూడా ఏదైనా వారు మీ సహాయ సహకారాలు కోరి వచ్చినా లేకపోతే వారితో మీరు ఏదైనా మీ యొక్క సలహాతో వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి మీకు వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పీడ్గా ఉండడం, చాలా తొందరగా తీసుకునే నిర్ణయాలు అవ్వడం, కొన్నిసార్లు మీ గురించి మీరు ఆలోచించుకొని వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఆలోచించడం వల్ల సంఘంలో మైత్రి బంధాలు కొంతవరకు సడలిపోయే అవకాశం ఉంది. సంఘంలో మీకు చాలా ముఖ్యులైన వారు మీ ఆత్మీయులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబం ఎవరైనా సరే ముఖ్యులైన అందరితో కూడా వారికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించవలసిన పరిస్థితులు లాంటివి కూడా కొంతవరకు కనబడుతున్నాయి. అలాగే పోటీ పరీక్షల కోసం విద్యార్థులు ప్రిపేర్ అయ్యి ఆ విషయంలో కొంత వాళ్ళు చురుకుగా పాల్గొనడానికి అవకాశం అనేది ఉంది. అలాగే విద్యాపరమైన విషయాలతో పాటుగా ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కానీ క్రీడకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. కానీ చివరి నిమిషంలో అది వైరాగ్యానికి దారి తీయకుండా చేస్తున్న దాని మీద సరైన దృష్టి కేటాయించి అనుకున్న ఫలితాలు పొందడానికి తగిన విధంగా శ్రమ కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ మంచిది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలో అతి ప్రధానంగా మనకి పూర్వపద 4వ పాదం, ఉత్తరపద 4 పాదాలు, రేవతి 4 పాదాలు. మీనరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతంగా కొంత రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే శక్తితో చురుకుగా ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ఉత్సాహంగా డెసిషన్ తీసుకుంటారు. అలాగే మీ యొక్క మాట విలువ పెరుగుతుంది, చాలా చురుకుగా ఆలోచనలు చేస్తారు. అలాగే తండ్రి యొక్క సహకారం అనేది మీకు లభ్యమవుతుంది. తోబుట్టువులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన వర్గం మీకు సహకరిస్తుంది. అలాగే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు.